సరే, ఈ రోజు రాష్ట్రంలో రాజకీయాల మీద మీ అభిప్రాయం? చాలా చెత్తగా ఉంది. ఎందుకనంటారు? ఎందుకంటే మంచోడు పరిపాలిస్తే బాగుంటుంది. మంచోడు కాదు కాబట్టి అంత చెత్తగా ఉంది. అంటే ఈ రోజు ప్రజలు ఆయన ఎంతో నమ్మి 151 స్థానాలు ఇచ్చారు. ఇటీవల అంబేద్కర్ విగ్రహం కూడా ఆయన ఓపెన్ చేశారు. అసలు దానికి అర్హులు అనుకోవాలి? అనర్హుడు. ఎందుకంటే 150 ఇచ్చినప్పుడు దాన్ని ఎంత బాగా యూటిలైజ్ చేసుకోవాలా. ఆయన ఏంటంటే ఏటాళ్ళ మీద కక్ష సాధింపులకి ఇప్పుడు ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టగానే అయిపోతుందా? వాళ్ళకి ఎస్సీలు ఎస్టీలకి ఏం చేసామనేది కూడా చూసుకోవాలిగా. అది అంటే మాట్లాడితే నా 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 అంటానే ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ఏదైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో వాటి విషయంలో ఇప్పుడు అప్పులు చేసి పనిచేస్తే అదే అభివృద్ధి అనుకుంటే ఎట్లా? ఇప్పుడు ముందు మనకి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావాలి కదా. ముందు మనం డబ్బులు సంపాదించి డబ్బులను పంచి పెడతా ఉంటే ఎవరైనా హర్షిస్తారు. అంతేగాని అప్పులు చేసేసి లేకపోతే రిసోర్సెస్ అన్ని దోచేసి కొండలు చెరువులు గుట్టలు ఇసుక దగ్గర నుంచి అంత మద్యం అన్ని దోచేసి మనం ఒక ₹10 లోపల వేసేసుకుని ₹10 మిగతా వాళ్ళు తీసేసుకుని అప్పులు చేసేసి జనాలకు పంచితే అది అభివృద్ధి అంటారు కదా. ఈ అప్పులన్నీ ఎవరు తీరుస్తారు తర్వాత? ఇప్పుడు మేనిఫెస్టోని భగవద్గీతగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి నేను 90% పూర్తి చేసేసానని చెప్తా ఉన్నాడు. దాని గురించి ఇప్పుడు అది ప్రజలు నిర్ణయిస్తారు. ఇంకో 2 నెలల ఎలక్షన్లు ఉన్నాయి. 98% చేశాడో 0.58% చేశాడో ఏంటి అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇంకా 2 months టైం ఉంది కదా, అప్పుడు తర్వాత మాట్లాడాలి. ఎన్నికలు దగ్గరికి వస్తాయంటే ఇప్పుడు దాదాపు కోడికత్తి సీన్ అంశమే తీసుకుంటే దాదాపు 5 ఏళ్ళు అవుతా ఉంది. ఇప్పటివరకు అతనికి బెయిల్ రాలా. వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మగారేమో నిరాహార దీక్ష చేస్తుంటే వాళ్ళని కనీసం పట్టించుకొని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఒక కోడికత్తి సీన్ కాదు. ఇప్పుడు వచ్చి ఆయన కేసులు ఎంతవరకు ఈయన వెళ్ళి అసలు వాళ్ళు ఛార్జెస్ ఎందుకు ఫ్రేమ్ చేయలేదు ఇంతవరకు సిఐడి వాళ్ళు? ఈయన మీద ఉన్న అభియోగాల మీద ఛార్జెస్ ఎందుకు ఫ్రేమ్ చేయట్లేదు? అదొకటి కనుక్కోవాలా. వచ్చి కోడికత్తి సీన్లు అంటే అమాయకులు చాలా మంది బలైపోయారు. వాళ్ళందరిని కూడా న్యాయం ఎప్పుడు జరుగుద్ది అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. ఇంకో 2 నెలలు ఆగితే తెలుస్తుందిగా. అంటే ఆయన మీద ఉన్న కేసులకి ఎలాగో అటెండ్ అవ్వరు. కనీసం సాక్ష్యం చెప్పడానికి కూడా వెళ్లకుండా చెప్పడానికి వెళ్తే నిజాలు బయటకు వస్తాయి కదమ్మా. నిజాలు బయటకు వస్తాయిగా. పాపం అతను ఇంతకంటే మటర్లు చేసిన చాలా మంది ఉన్నారు. ఊరికే గుచ్చేస్తేనే బెయిల్ ఇవ్వకుండా ఇన్ని సంవత్సరాలు లోపల పెడతారా? అది న్యాయమేనా అసలు? ఇప్పుడు 4-5 మటర్లు చేసిన వాళ్ళు లేకపోతే బాత్రూముల్లో చంపేసిన వాళ్ళు వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. వాళ్ళ మీద అసలు కనీసం అరెస్ట్ కూడా చూపించలేకపోయారు. కోడికత్తి సీన్ అసలు అన్ని రోజులు లోపల పెట్టాల్సిన అవసరం ఉంది. మరి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకురావచ్చు కదా. మిగిలిన రాజకీయాలు ఈ రోజు మచిలీపట్నం పార్లమెంట్ అంశానికి వస్తే ఇక్కడ సిట్టింగ్ ఎంపీ ఏమో జనసేనలో చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని ఎట్లా జరగచ్చు? ఇప్పుడు ఆయనకి జనసేనలో జాయిన్ అయినా టీడీపీలో జాయిన్ అయినా క్లాషెస్ ఎందుకు వచ్చినాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పార్టీ ఎంపీ ఎందుకు వస్తే జాయిన్ అవుతున్నాడు అనేది చూసుకోవాలా. ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఆయనకి పడకొస్తున్నాడా లేకపోతే పార్టీ నచ్చకొస్తున్నాడా ఏంటనేది రేపొద్దున జనసేన పార్టీ తరఫున పోటీ చేసినా మేము ఏ కాజ్ తోటి వచ్చారో ఆయనకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవి కూడా కనుక్కుని దాని గురించి ప్రజలు హర్షిస్తే ఓకే. అంటే ఇప్పుడు పార్టీలు మారే విషయానికి వస్తే ఈరోజు తెలుగుదేశంలో నుంచి కానీ జనసేనలో నుంచి వైసీపీలోకి వెళ్తే అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబునో లోకేష్ విపరీతమైన విమర్శలు చేస్తున్నారు. కానీ అదే తెలుగుదేశంలోకో జనసేనలోకి వస్తే వీళ్ళెవరు వాళ్ళ మీద ఎందుకని విమర్శలు చేయట్లేదు అనే ప్రశ్నలు కూడా కొంతమంది లేవు. మనం పని చేసుకోవడం కావాలమ్మా. ఒకరి మీద ఒకరు బురద వేసుకున్నందువల్ల వచ్చేదేం లేదు. దానివల్ల ఉపయోగం ఏముంది? ఇప్పుడు 2 నెలల ఎలక్షన్ ఉంది కాబట్టి మనం ఆ పని ఎంతవరకు చేసుకుని ముందు కార్యకర్తలు వాళ్ళందరూ కలిసి పనిచేస్తేనే కదా నాయకులు గెలిచేది. ఎవరు ఏ పార్టీలో జాయిన్ అయినా కానీ మనకు అనవసరం. మన పార్టీ తరఫున మనం పని చేసుకుంటా పోవటమే. వచ్చి ఇప్పుడు బాలశౌరి గారు వచ్చిన ఆయన మంచి పనులు చేస్తున్నారంటే ఆయన అభివృద్ధిని చూసే కదా హర్షించేది ఎవరైనా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవడం కోసం శర్మలకి పిసిసి అధ్యక్షుడు బాధ్యతలు ఇవ్వడం అనే దాన్ని మీరు ఎట్లా? ఇది ఆఫ్టర్ 3 months తర్వాత మాట్లాడుకోవచ్చు దీని గురించి. ఇప్పుడు కాంగ్రెస్ బలోపేతం అవడానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ఎంతవరకు ఉండొచ్చు అనుకుంటున్నారు? డెఫినెట్ గా ఉంటుందండి. ఎందుకు ఉండదు?
యాంటీ వైసీపీ అంతా కూడాను ఆ ఓట్లు చీల్చడానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ కి ఇదివరటి మీద కొంచెం పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ 3 months వైసీపీ లేకుండా కాంగ్రెస్ ఉండొచ్చు. అంటే షర్మిల వల్ల పార్టీ బలోపేతం అనుకోవాలా లేదంటే షర్మిల వల్ల అని కాదు, ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కానీ చెప్పలేము అది. ఓకే, వన్ ఆఫ్ ద ఆవిడ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ స్ట్రాంగ్ అయింది. అలాగే ఇక్కడ కూడా అవ్వచ్చు కదా.